నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. 2026 మార్చి 31 కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ మావోయిస్టు ముక్త్ భారతే లక్ష్యంగా 7 రోజులు మాత్రమే గట్టిగా ఉంది. మరికొద్ది గంటల్లో కూడా టార్గెట్ దగ్గరికి వస్తుంది. మావోయిస్టు పార్టీ ప్రభావం గతంతో పోలిస్తే మాత్రం బలహీనపడింది. వరుసగా కూడా తాజాగా కూడా లొంగుబాట్లు కూడా కొనసాగుతున్నాయి, మరోవైపు అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. మరి జరుగుతున్న పరిణామాలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన మాజీ సీసీ మెంబర్ జంపాన్ గారు ఉన్నారు. మరిన్ని అప్డేట్ తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. వారం రోజులు సమయం, ఆపరేషన్ కగారు చుట్టూ ఎన్నో వార్తలు, ఎన్నో విషయాలు, సరెండర్లకు సంబంధించిన అంశం, ఎన్కౌంటర్లకు సంబంధించిన అంశం. తాజా పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? వారం రోజులు అలాగే మావోయిస్టు పార్టీ భవిష్యత్తు జరుగుతున్న పరిణామాలను ఎట్లా విశ్లేషిస్తారు? మావోయిస్టు పరిణామం అనేది ఏందో ఇవాళ కొత్తగా చెప్పేది కాదు. దాదాపుగా నేను ఒక 2-3 నెలల కాంచి సీరియస్గానే చెప్తున్నా. నేను మావోయిస్టు పార్టీ ఆయుధాలతోటి సాయుధంగా ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అది జార్ఖండ్లో, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో ఉన్నారు అనే విషయం చెప్తున్నా. నేను సాయుధులుగా ఉన్నారు తప్ప వాళ్ళు సాయుధ పోరాటం ఏమీ లేదు, వాళ్ళు చేసే పోరాటం ఏమీ లేదు, నామమాత్రంగా ఉన్నారు. తర్వాత ఇవాళ ప్రభుత్వము ఏదైతే ఉందో విపరీతమైన కేంద్ర బలగాలను కేంద్రీకరించి ఆయుధాలు, కమ్యూనికేషన్, డ్రోన్స్ అనేక రకాలుగా కేంద్రీకరించిన పరిస్థితుల్లో, ఇంటెలిజెన్సీ ఇన్ఫార్మర్ నెట్వర్క్ కేంద్రీకరించిన పరిస్థితుల్లో ఒకట మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో అది అంతిమ దశ అనేది చాలా రోజుల కానీ చెప్తున్నాను నేను. వాస్తవంగా ఈ పరిణామాలు గమనించే నేను సంవత్సర క్రితమే అంటే శాంతి చర్చలు ప్రారంభించి సాయుధ పోరాటాన్ని విరమించండి అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన. నేను వాళ్ళు ఎవరేమన్నా, నన్ను ఎవరేం తిట్టినా ఆ పరిణామాలన్నీ కూడా ఏంటంటే ఆ దిశ అంతా కూడా అది క్లియర్గా కనబడుతుంది కాబట్టి చెప్పిన నేను. కానీ సరే, పరిణామాలు ఈ సంవత్సర కాలం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వారం రోజు ఉన్నది ఎవరు? ఇవాళ కొత్తగా చెప్పేది ఏం లేదు కదా. ఆల్రెడీ ఇప్పుడు నిన్న నుండి అంటే పాపారావు దండకారణ్యం లోపల ఉన్న పాపారావు రాష్ట్ర కమిటీ మెంబర్ నాయకత్వంలో ఆయన 21 మందో 15 మందో వస్తున్నారు ఆయుధాలతో అనేది. అది ఆల్రెడీ వీడియో కూడా స్వయంగా చూపిస్తున్నారు. వచ్చిండు కూడా డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ విజయ్ శర్మతో కూడా మాట్లాడిండు ఆయన. అది ప్రసారమైంది. తర్వాత రెండవది ఒరిస్సాలో బట్టి కూడా రాష్ట్ర కమిటీ ఏకైక రాష్ట్ర కమిటీ మెంబర్ మిగిలిపోయిన శుక్రుదాదా లేదా కృష్ణ నాయకత్వంలో బట్ట కూడా అంటే అక్కడ మిగిలిన 20 మందిలో బట్ట ఇప్పుడు ఒక 10 మంది వరకు సుమారుగా వస్తున్నారు అనేది అవుతుందో వాళ్ళ ఫోటోలు, వీడియోలు కూడా చూపించారు. అక్కడ డీజీపీ స్వయంగా ప్రకటన కూడా చేసిండు. కాబట్టి ఇప్పుడు ఇక మిగిలింది ఏదైతుందో మావోయిస్ట్ పార్టీ ఎక్కడన్నది ఇప్పుడు ఏమో వినబడితే ఏంటంటే జార్ఖండ్లో వాళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళు కూడా వస్తారని. అంటే సీసీ మెంబర్ సాగర్ ఉన్నాడు మిస్త్రి, కాబట్టి వాళ్ళు కూడా వస్తారని అంటారు. రావచ్చు, వాళ్ళు కూడా రావచ్చు. నా ఉద్దేశంలో అంటే చివరిలో చూపిస్తారా, ఎప్పుడు చూపిస్తారా కానీ చూపించవచ్చు. కాబట్టి మావోయిస్టు పార్టీ అనేది ఏందో చాలా కాలం చెప్తున్న విషయాలే. అది ఏం లేదు, అది జరగదు, అయిపోయింది అనేది. సరే, ఏదైనప్పటికీ టెక్నికల్గా కొంతమంది ఉన్నారు కదా, ఇంకా కూడా ఉన్నారు కదా అంటే ఉన్నారు కాబట్టి ఏంటిది అనేది ఏందో 31 కానీ ఆ తర్వాత కానీ చూస్తారు. చూసినప్పటికీ కార్యకలాపాలు ఏముండవు కదా. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఏవైతే దాని సిద్ధాంతానికి, దాని యొక్క ప్రోగ్రాంకు అనుగుణంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏమీ లేవు. కాబట్టి ఇవాళ ఇప్పుడు ఈ రెండు అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో ఈ సరెండర్స్ అనేటివి ఇవాళ దాదాపు ఇవాళ ఈ రెండింటి దాని ద్వారా కూడా ఉందంటే స్పష్టంగానే ప్రజలకు అర్థమవుతాయి. ఇప్పుడు సార్ ఒక ప్రశ్న ఏంటంటే, సార్ మార్చి 31 తర్వాత అయితే ఇక ఆపరేషన్ ఉంటుందా లేదని ఒక క్వశ్చన్ ఉంది. అయితే ఈ 31 లోపు దొరకకుండా కేంద్ర ప్రభుత్వ విజయం కాదన్నట్టు కూడా చాలామంది సరెండర్లకు వెనుదిరుగుతున్నారు, చాలామంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అవి మీడియా శీర్షికలకు ఉపయోగపడతాయి. దొరకలేదు, ఫలానా అన్నాడు అని చెప్పి. ఇప్పుడు ఉదాహరణకు అదే ఒరిస్సాలో రణిత అనే ఒక మహిళా కామ్రేడ్, ఆమె ఏరియా కమాండర్. ఆమె ఒరిస్సాలో ఇప్పుడు ఈరోజు లొంగిపోతున్న శుక్రుదాదాతోటి ఉన్న ఆమె కమాండరే. ఆమె రాష్ట్ర కమిటీ కాదు, జిల్లా కమిటీ కాదు. కానీ ఆమె ఏమి స్టేట్మెంట్ ఇచ్చిందంటే, నేను లొంగిపోను, నేను పోరాడతా, సాయుధ పోరాటం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఒక్కసారి ఇప్పుడు తెలుగు మీడియాలో సోషల్ మీడియాలో ఆ శీర్షిక పెట్టి వేసారు. కొంతమంది దాన్ని బాగా ట్రోల్ చేసారు. జిందాబాద్ జిందాబాద్ అని కొంతమంది అన్నారు. ఆమె కాదు, ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్లో మన ఏది కోయిల్బేడ దగ్గర సుగునక్క మన రూపీ పేరుతో ఒక కమాండర్ ఉన్నది.
ఆమె నేను లొంగిపోనని చెప్పి అంతకుముందు ప్రకటన చేసింది, మొన్న కూడా చేసింది. మొన్న ఎన్కౌంటర్ నుంచి తప్పుకున్నది, ఆమె చనిపోలేదు. ఆమె అదే మాట్లాడింది. ఇప్పుడు అంటే శీర్షికలు అయితే నేనేమంటున్నానంటే, మీడియాకు శీర్షికలు అయితే కొంతమందికి అంటే మార్గం అర్థం కాని వాళ్ళకు ఇప్పుడు ఈ సమాజం ఎట్లా పోరాడాలో అర్థం కాకపోతే ఆ సాయుధ పోరాటం అనే మాటలు ఏమైతాయనంటే, అబ్బో చాలా గొప్ప విప్లవకారులు వీళ్ళు, బ్రహ్మాండమైన విప్లవకారులు అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళు దాంతో ఏం చేస్తారు, చేసే పరిస్థితులు ఉన్నాయా అయ్యాలా ఆయుధాలు పట్టుకొని అనేది ఏమి అర్థం చేసుకోరు వీళ్ళు. కాబట్టి సమాజం ముందుకు పోతుంది. కాబట్టి జరిగేది ఏమీ లేదు, ఆయుధాల గురించి మాట్లాడి చేసేది ఏమీ లేదు. అందులో స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ భారతదేశంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీగా జాతులు పోరాడితే పోరాడచ్చు, జాతులు కూడా ఏమీ లేవు. సరే ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ మేఘాలయలో ఒకటి కొంతమంది పోరాడుతుంటారు, అది వేరే విషయం. కానీ ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఈ దేశంలో కమ్యూనిజం కోసము అంటే మొదటి నుంచి ఎర్ర సైన్యాలు నిర్మించి ఇక్కడ విప్లవాన్ని విజయవంతం చేయడం అనేది ఉందో అది జరగది అని తేలిపోయింది. అది అవును. రేపు ఒకరోజు ప్రజలంతా సిద్ధపడ్డప్పుడు ఆయుధాలు పట్టుకుని వేరు, ఈ రోజు సాయుధం సాధ్యం కాదు, ఇవాళ కాదు. ప్రజలు చైతన్యవంతమై ప్రజలు కనుక కోరుకుంటే ఆయుధాలతో పోరాడచ్చు రేపు ఒకరోజు. కానీ ఇవ్వాలన్న పరిస్థితులు ఏంటంటే, తప్పనిసరిగా ఒక కమ్యూనిస్టు నిజమైన విప్లవ పార్టీ ఏదైతుందో ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ప్రజలకు రాజకీయాలు చెప్పాలి. ప్రజలను అది చెప్పకుండా చట్టబద్ధంగా లేకుండా మేము చట్టబద్ధంగా ఉండము, మేము చట్టానికి వ్యతిరేకంగా ఉంటాము, మేము ఇక్కడ కూడా సాయుధ పోరాటం మాట్లాడతామంటే మీరు ఏం చేయలేరు. మీరు ఇక్కడ కూడా మేము సాయుధ పోరాటం గురించి మాట్లాడుతాం అన్న వాళ్ళు అందరూ అయిపోయారు. అంటే మేము సాయుధ పోరాటం చేస్తాము, మేము రాజ్యాంగాన్ని గుర్తించమన్న వాళ్ళందరూ అయిపోయినరు. ఒకవేళ ఉంటే ఏంటంటే పండితుల్లాగా అక్కడక్కడ 4 గోడల మధ్యన మాట్లాడుకుంటారు. వాళ్ళని ఎవరు కానరు, వాళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఇక్కడ రాజ్యాంగం అనేది అవుతుందో నేను స్పష్టంగా మళ్ళీ అనేక సార్లు చెప్పేది అవుతుందో, రాజ్యాంగం అనే దాంట్లో పట్ల అదేమి సోషలిజం వచ్చేది కాదు, కమ్యూనిస్టు సిద్ధాంతం కాదు. కానీ ఇవాళ భారత రాజ్యాంగం అనేది రాజ్యాంగానికి మనం కట్టుబడి ఉండి రాజ్యాంగంలో భాగంగా చట్టబద్ధంగా సంఘాలు పెట్టాలి, పార్టీలు పెట్టుకోవాలి, మనం ప్రజానికంలో పట్ల పనిచేయాలి. ఇది చేసే క్రమంలో మనం చెప్పే కమ్యూనిజం, మనం చెప్పే సోషలిజం, మనం చెప్పే రాజకీయాలు ప్రజలకు నచ్చితే వాళ్ళు అర్థం చేసుకుంటే ముందుకు వస్తారు. మన కమ్యూనిజాన్ని అర్థం చేసుకోలేదు అనుకో, మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా ఏముండదు. కాబట్టి ఇక్కడ ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఇప్పుడు ఇవాళ పాపారావు కూడా అదే మాట్లాడి, పాపారావు కూడా ఇవాళ ఆయన ఏమన్నాడంటే, ఇన్ని రోజు ఆయన చివరిది ఆయన భార్య చనిపోయినప్పటికీ ఆయన ఉన్నాడు, చాలా ఫైరింగ్లో ఉన్నాడు మొన్నటి వరకు ఉండి. ఇప్పుడు ఇవాళ ఆయన స్పష్టంగా మాట్లాడుతుంది, రాజ్యాంగానికి కట్టుబడి ఉండి మేము ప్రజల కోసం పనిచేస్తానన్నాడు. ఆయన ప్రజల కోసం పనిచేస్తా, చివరి వరకు చేస్తున్నాడు. అది గొప్ప మాట, అది మంచి మాట. అది కాబట్టి తప్పనిసరిగా ఆ మాట నిలబెట్టుకోవాలి, పాపారావు నిలబెట్టుకోవాలి తప్పనిసరిగా. ఎవరైనప్పటికీ సోను నిలబెట్టుకోవాలి, ఆశను నిలబెట్టుకోవాలి, వచ్చిన వాళ్ళు అందరూ నిలబెట్టుకోవాలి. లేదు మేము చెయ్యము ఇంటికన్నా ఉంటానంటే ఉండండి, తప్పేం లేదు, ఉండవు. నేనేం సరే చేసే కాడు చేసినావు, 30 ఏళ్ళు 20 ఏళ్ళు చేసినావు, మంచిగా ఉండు, తప్పులు చేయకండి అంటే ప్రజలకు అన్యాయం చేయొద్దు. మీరు చేసేది పెట్టుబడిదారులకు సపోర్ట్ చేయకండి, దొంగలకు సపోర్ట్ చేయకండి. మీరు కష్టపడండి, మీ బతుకు మీరు బతుకండి, కానీ తప్పుడు పని చేయకండి. చేస్తారా మంచి పని చేయండి. ఈ రెండే నేను ఎవరికైనా అదే చెప్తాను. నేను సార్ పాపారావు గారి గురించి మీరు ప్రస్తావన తీసుకొచ్చారని అడుగుతున్నాను. చాలా ఈ మధ్య కాలంలో 2-3 ఎన్కౌంటర్లు త్రుటిలో తప్పించుకున్నట్టు వార్తలు వచ్చాయి. పాపారావు గారు ఎట్టి పరిస్థితిలో సరెండర్ అయ్యే పరిస్థితి లేదు అని కూడా వార్తలు వచ్చాయి. మరి అది ఎవరు సృష్టో తెలియదు. కానీ తాజాగా ఆయన రీసెంట్గా ఇప్పుడే సరెండర్ అయ్యారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆయన మాటలు కూడా మీరు చెప్పే ప్రయత్నం చేశారు. మీకు తెలిసిన పాపారావు ఎలాంటి వ్యక్తి, ఆయన గురించి మీకున్న సంబంధం ఏంటి, ఏం చెప్తారు సార్ ఆయన గురించి? ఇప్పుడు డీకేకు అంటే ఇప్పుడు నేను తెలంగాణ మొదటి నుంచి పనిచేస్తున్నా. నేను డీకే నాకు బార్డర్ల సంబంధాలు ఏర్పడ్డప్పటి నుంచి, అంటే నేను కమాండర్గా సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నాకు డీకేకు పోవడం రావడం ఉంది. అది దాదాపు నాకు డీకే గుర్తిరిగిన కాంచి ఆయనే నాకు పాపారావు కలిసినాడు. ఎందుకంటే దక్షిణ బస్తర్ ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు వెంకటేష్ కూడా ఉన్నాడు. వెంకటేష్ ఇప్పుడు అక్కడ జగదర్పూర్లో ఉన్నాడు, రాష్ట్ర కమిటీ మెంబరు. ఈ పాపారావు కూడా వీళ్ళకి తెలుగు వస్తుంది, వీళ్ళు తెలుగు మాట్లాడతారు. కోయ కాకుండా కూడా వీళ్ళు కోయ అయినా కానీ ఏంటంటే మొదటగా అంటే పీపుల్స్ వార్ పార్టీ పోయినప్పుడు అక్కడ కోయ వాళ్ళు కూడా రిక్రూట్ అయ్యి వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు. 2 కారణాలు ఎత్తే, ఒకటో దక్షిణ బస్తర్ బార్డర్లో తెలంగాణ ఉంది ఒకటి, రెండో
రెండవది ఏంటంటే తెలుగు వాళ్ళే పీపుల్స్ వార్ నాయకులు కదా, కాబట్టి తెలుగు మాట్లాడారు కాబట్టి అనివార్యంగా నేర్చుకున్నారు వాళ్ళు, చదువు తెలుగులో నేర్చుకున్నారు, మాట్లాడారు. పాపారావు తెలుగు నేర్చుకున్నాడు, తెలుగు బాగా మాట్లాడతాడు. చాలా మంది తెలంగాణ అనుకుంటారు. హిందీ తక్కువ వస్తుంది మాట్లాడతాడు కానీ హిందీ తక్కువ వస్తుంది. కాబట్టి తెలుగు మాట్లాడుతాడు, అందరితో కలిసిపోతాడు, తెలుగు వాళ్ళతోటి కానీ అక్కడ ప్రజలతో కానీ ఎవరితోటి అయినా కలిసిపోయి. పాపారావు అంటే ఒక రకంగా ప్రజల్లో కూడా తలలో నాలుకలాగా ఉంటాడు ఆయన అందరితోటి. కాబట్టి దక్షిణ బస్తర్లో తర్వాత పశ్చిమ బస్తర్లో చాలా కాలం నుంచి పనిచేస్తుండు. ఇడుమ కంటే సీనియర్ ఆయన, ఇడుమ కంటే కూడా సీనియర్ ఆయనే. తర్వాత నెక్స్ట్ ఆయన ఇప్పుడు వివిధ ఫైరింగ్ లోపల కూడా పాల్గొన్నాడు. రీసెంట్గా జనవరిలో అనుకుంటా, జనవరి లోపల ఆయన అంటే మాడుకు పోయి అటు ఇటు వచ్చే క్రమం లోపల అక్కడ ఫైరింగ్ అయింది, నేషనల్ పార్క్లో ఫైరింగ్ అయితే ఆయన భార్య చనిపోయింది, భార్య ఎన్కౌంటర్ చనిపోయింది. కానీ ఆయన లొంగిపోలేదు. అప్పుడు చాలామంది ప్రజలు లేదా విలేకరులు రకరకాలు కూడా పాపారావు దగ్గర పోయి లొంగిపోండి ఎందుకు అని చెప్పి కూడా అడిగితే కూడా నేను లొంగిపోను అన్నాడు ఆయన. నేను లొంగిపోను, సత్యదాకా పోరాడుతానని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఆ విషయం కూడా చెప్తుండే, ఆయనే చెప్తుండు. కాబట్టి ఏదైనా మళ్ళీ జ్ఞానోదయం కలిగి అర్థం చేసుకొని అంటే చచ్చిపోయే కంటే కూడా బతికుండి చెయ్యాలి అనేది అవుతుందో ఆయనే అర్థం చేసుకున్నాడు, చేసిండు, అందరిని ఒప్పించిండు. సరే ఇంకొంతమంది కూడా మంగు ఎవరో రాలేదట, ఇక వాళ్ళు మరి రావచ్చని అన్నాడు. ఏదైనా అంటే పాపారావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించవలసిన నిర్ణయం, లేట్ అయినప్పటికీ నష్టం జరిగినాయి, స్వాగతించవలసిన విషయం. నేను దేవజీని కూడా స్వాగతించాను కదా, మల్లారాజు రెడ్డిని కూడా స్వాగతించాను కదా. మీరు రావడం అనేది ఏ రకంగా వచ్చిండ్రో ఇక అవన్నీ తర్వాత, కానీ మీరు రావడం అయితే స్వాగతించే విషయమే, చెయ్యండి, ప్రజల కోసం చేయండి. కాబట్టి శుక్రుడు కూడా స్వాగతిస్తున్నా, అందరినీ స్వాగతిస్తున్నాయి. సార్ శుక్రు గారి గురించి చెప్పాలి, ఎందుకంటే మొన్న బాగా పెద్ద ఎత్తున ఆయన గురించి ప్రచారం, నేను సరెండర్ అవుతున్నా అని ఒక వ్యక్తి చెప్పగానే అతన్ని బొందబెట్టాడు, చంపాడు. అలాంటి వ్యక్తి సరెండర్లకు చాలా వ్యతిరేకి, సరెండర్ ఎవరైనా కానీ వ్యతిరేకించిన శుక్రుదాదా ఇప్పుడు సరెండర్ అయ్యాడంటూ కూడా పెద్ద ప్రచారం జరుగుతుంది. ఏంటి అసలు ఆయన మళ్ళీ సరెండర్ కావడం గల కారణం ఏంటి? ఏమన్నా జరిగిందా? ఆయన ఏమైనా జ్ఞానోదయం అయిందా? ఏం చెప్తారు? ఇప్పుడు మొదటగా ఏంటంటే ఇప్పుడు చంపడము ఒక కమాండర్, ఆయన ఆదివాసీ, ఛత్తీస్గఢ్ ఆదివాసీ, చంపబడ్డ అతని పేరు, అతన్ని చంపినరు అనేది మరి శుక్రుదాదా చెప్పాలి. అంటే పేపర్లు అయితే వచ్చిన విషయాలు మాత్రం శుక్రుదాదా నాయకత్వం కిందనే చంపినరు. ఆయన బయటికి వెళ్ళిపోతున్నానంటే నువ్వు బయటికి వెళ్ళిపోవటానికి వీలు లేదని చంపినరు అనేది పేపర్లు రాసినాయి. శవాన్ని కూడా తీసినని చెప్పిండ్రు. మరి అది నిజమా కాదన్నది ఇంకా శుక్రువు చెప్పేదాకా కూడా నేను 100% నేను దానిపైన ఆధారపడి నేను మాట్లాడలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఎందుకంటే మావోయిస్టు పార్టీలో నాకు తెలిసి ఇప్పుడు లక్షలాది మంది సరెండర్ అయ్యారు కదా, ఇవాళ ఏడాది కాదు కదా. మావోయిస్టు పార్టీ పుట్టినప్పటి నుంచి కనుక లెక్కేస్తే మొత్తం అన్ని రాష్ట్రాల్లో పట్ల సంఘ నాయకులు కావచ్చు, దళ సభ్యులు కావచ్చు, అనేక లక్షల మంది సరెండర్ అయినరు. మరి ఎన్నడూ కూడా వాళ్ళు ఎవరు చంపలేదు, ఎవరిని చంపలేదు, కొట్టలేదు, లేకపోతే పోతనోళ్ళను చెప్పిర్రు, మాట్లాడినరు, అర్థం చేయించారు, వినకపోతే పంపించారు. 10 రోజులు కాకపోతే 4 రోజులు ఉంచుకొని, ఎందుకంటే నష్టం జరుగుతుంది కాబట్టి 1 నెల ఆపి 2 నెలలు ఆపి పంపినరు, కానీ ఎవరిని చంపలేదు. కాబట్టి సరే ఇప్పుడు ఇది జరిగేది అయితే భావాలు లేవా అని అంటే నాకు తెలిసి 1 or 2 మావోయిస్టు పార్టీలో కూడా కొద్దిమంది కొన్ని సందర్భాలు వ్యక్తపరిచినవి ఉన్నాయి. వ్యక్తపరిచినవి అని అంటే అక్కడక్కడ ఈ లొంగిపోదాం అనుకున్న చంపాలి అనే పద్ధతిలో. అంటే ఇది ఎలా జరుగుతుంది? వాస్తవం ఒక కమ్యూనిస్ట్ పార్టీలో జరగదు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ ముల్లా దాంట్లో, తాలిబాన్ దాంట్లో, ఇంకో దాంట్లో చేస్తారు వాళ్ళు. వాస్తవంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీలో, మావోయిస్ట్ పార్టీలో చాలా పూర్తి వ్యతిరేకం, ఇది తప్పుడు సిద్ధాంతాలు. ఈ బెదిరించడం కానీ లేకపోతే ఇంకో రకంగా వాళ్ళు బాధ పెట్టడం కానీ చాలా తప్పుడు విధానాలు. అయితే మరి కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మనుషులే కదా, మనుషులు కాబట్టి 1 or 2 అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మరి కాబట్టి ఇది ఇప్పుడు ఇవాళ అంటే ఈ శుక్రుదాదా నాకు తెలిసిన మంచి వ్యక్తి. శుక్రుదాదా ఆదివాసి, ఆయన కూడా ఆదివాసి, మల్కన్గిరి ప్రాంతంలో ఉండే ఆదివాసి. ఆయన మల్కన్గిరిలో పనిచేసిండు, ఒరిస్సాలో పనిచేసిండు. చాలా సందర్భాలు నాకు దాదాపు 30 ఏళ్ళ కలిసి తెలుసు. ఆయన కృష్ణ పేరుతో మంచి అందరితో కలుపుకోలుకుంటాడు. ఆయన ఎవరిని కూడా ఎక్కువ నొప్పియడు కూడా, అంత మంచి మనిషి ఆయన. మరి ఆయన చంపి నాయకత్వం జరిగిందంటే నిజంగానే ఆయన చేస్తాడా? అసలు అలాంటి మనిషి అని అంటే నాకు తెలిసి అలాంటి వ్యక్తిత్వం కూడా కాదు ఆయనది. బహుశా ఒకవేళ చేస్తే అది అంటే రేపు చెప్తే ఇందాం, కానీ ఒకవేళ కనుక ఆయన నాయకత్వంలో జరిగింది అనుకుంటే మరి ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు అంటే ఇప్పుడు అక్కడ సభ్యులందరూ కూడా మరి కొంతమంది మాట్లాడారు అనుకో, మాట్లాడి సంపాల్సిందే అన్నప్పుడు మరి కృష్ణ ఏం చేస్తాడు పాపం? శుక్రుదాదా ఏం చేయలేడు. కానీ ఆయన వ్యక్తిత్వం అయితే కాదు, నాకు తెలిసి కాదు. ఒకవేళ సరే
ఏదైనప్పటికీ నేను చెప్పే విషయం ఏదో తప్పుడు విధానం ఒకవేళ చేస్తే 10 పార్టీ చేసింది అనుకున్నా శుక్రుడు చేసింది తప్పుడు విధానమే. కాబట్టి ఏదైనప్పటికీ ఆయన రావడం అనేది ఉందో ఆయన ప్రజల్లో కూడా దాదాపు 30 ఏళ్ళ పైగా ఆయన ప్రజలు కలిసి ఉండి ఎక్కడ కూడా ఆయన ఏమి ఒక టెర్రరిస్ట్ పద్ధతిలో కూడా లేడు, ఎక్కడ కూడా లేడు. ప్రజలకు జవాబుదారీగా ఉన్నాడు, కేడర్తో కలిసి ఉన్నాడు, ఆయనే ఒక మనిషి. కాబట్టి అది రావడం అనేది ఉందో దాన్ని నేను స్వాగతిస్తున్నాను నేను. ఓకే సార్, ఈ మధ్యకాలంలో చాలా లొంగుబాట్లు జరుగుతున్నాయి. లొంగిపోయిన వారందరూ కూడా ప్రజాపంతాలో ప్రజాస్వామ్యయుతంగా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. అది మరి ఏ రకంగా చేస్తే బాగుంటుంది? ఒక రకంగా మేము ప్రజల్లోనే ఉంటాము, ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చాము, ఇన్ని రోజులు రహస్య జీవితంలో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు బహిరంగంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు అందరు ఏంటంటే అంటే కొంతమంది ఒక ప్రధాన భాగము వాళ్ళంతా కూడా మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉండి చట్టబద్ధంగా మేము ప్రజల్లో పనిచేస్తామని చెప్తుండ్రు. ఇది మంచి విషయం, అది వాస్తవంగా అదే చెప్పాలి. అయితే కొంతమంది మనకి ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకించి తెలంగాణలో కొంతమంది మాట్లాడే దాంట్లో కొంత గందరగోళం ఉన్నది, అస్పష్టత ఉన్నది. అది అంటే స్పష్టంగా వాస్తవంగా వాళ్ళు సరెండర్ అయినరా అరెస్ట్ అయినరా అవన్నీ పక్క పెడదాం, అవన్నీ సరే ప్రజలు ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ ప్రశ్న అడుగుతాను సార్, కంటిన్యూషన్లో దేవిజీ గారు రాజిరెడ్డి గారు ఇంటర్వ్యూ రూపంలో చాలా స్పష్టంగా చెప్పారు, మేము అరెస్ట్ అయ్యాము, సరెండర్ కాలేదు, దాంతోపాటు ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాము, మావోయిస్టు పార్టీ ఇంకా కొనసాగుతుంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కానీ రాజకీయ పార్టీగా మాకు నిషేధం ఎత్తివేస్తే మాత్రం మేము పిఎల్జేను రద్దు చేస్తామని కూడా దేవి చెప్పారు. స్ట్రైట్గా చెప్పండి. ఇప్పుడు మనం మొదటగా విన్నది దేవిజీ కంటే ముందు విన్నది ఏంటంటే డీజీపీ శివధర్ రెడ్డి గారు మాట్లాడారు వీళ్ళ సమక్షంలో. అంటే అప్పుడే స్పష్టంగా కూడా దేవిజీ తను అనారోగ్యంతో బయటకు వచ్చినట్టు చెప్పిండు తనే. అక్కడే మొదటిసారి మాట్లాడింది అదే. మిగిలిన విషయాలు నేను ఇప్పుడు చెప్పను, సంక్షిప్తంగా మాట్లాడతా, నేను వక్రీకరించబడితే తర్వాత చెప్తాను అన్నాడు. అప్పుడు ఏం చెప్పలేదు. మరి ఆ తర్వాత అప్పుడు మనం అందరికీ వాళ్ళు సరెండర్ అయినారు, స్వాగతించిన అందరం. నేను కూడా చాలా వీడియోలో మాట్లాడినా, మంచిదే సరే ఏదైనా. ఇప్పుడు మల్లోజుల గారు ఆశన్న గారు వచ్చిన విమర్శలు కూడా రాలేదు ఈసారి. అదే కాబట్టి అదన్నాం. పోయి మరి దేవజీ, మల్లారాజిరెడ్డి, ఇంకా చంద్రన్న, సుజాతక్క ఇంకొంతమంది కలిసి సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా మాట్లాడినట్టు వాళ్ళు డిమాండ్లు కూడా పెట్టినరు, భూమి డబ్బు ఏదో పెట్టినట్టుగా తెలిసింది. మరి ఆ తర్వాత కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 1 కాదు 2 కాదు 40 ఛానల్లో, తెలుగు హిందీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు వరుసంగా. మరి పోలీస్ అండ్ వాళ్ళనే ఇచ్చారు ఇదంతా. మరి దీనికంటే ముందు రేవంత్ రెడ్డి మళ్ళీ అక్కడ 130 మంది వాళ్ళ సరెండర్ సందర్భంగా ఆయుధాలను కూడా అక్కడ చూపిస్తూ తను అక్కడ సరెండర్ గురించి మాట్లాడుతూ ఏదైనా మంచి పరిణామం చెప్తూ అమిత్ షా మాట్లాడిన విషయాలు కూడా మాట్లాడి ఆ పాలసీని అమలు చేయాల్సి వస్తుంది తను స్పష్టంగా చాలా విషయాలు చెప్పిండు ఆయన. మరి ఒక ముఖ్యమంత్రి లెవెల్ అంత చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి చెప్పినాక మళ్ళీ 4 రోజులకే మరి వీళ్ళు మాట్లాడడం. మరి ఎస్ఐబి ఆఫీస్ అంటే ముఖ్యమంత్రి నిర్వహణలో భాగమే కదా, రేవంత్ రెడ్డి కూడా హోమ్ మినిస్టరే కదా. ఇది ఏందో నాకు అర్థం కాలేదు. మరి నాకు అర్థం కాలేదు, జనాలు కూడా నాకు చాలామంది ఫోన్ చేస్తారు. నేను ఏం చెప్పాలి, ఏమో పోనీ అది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి, డీజీపీ శివధర్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయినామంటారు, ఈ అరెస్ట్ అయినా లేదా ఇప్పుడు ఈ డిటెక్షన్ చేయాల్సిన అవసరం నాకేంటిది? ఇప్పుడు ఈయన ఎక్కడ అరెస్ట్ అయ్యిండు, ఏడబోయిండు, ఆయన చెప్పలే వివరంగా. అరెస్ట్ అయ్యిండు, ఎక్కడైండు, ఎట్లా అయ్యిండు, అక్కడ ఎట్లా అయినరు మనకేం అర్థం కాదు. మరి 130 మంది ఎట్లా అరెస్ట్ అయినరు, వాళ్ళ ఆయుధాలు ఎట్లా దొరుకుతాయి నాకు కూడా ఎన్నడూ అర్థం కాలే. నేను పనిచేసినా కానీ ఆయుధాలు ఉన్నోళ్ళు ఆయుధాలు ఉన్నోళ్ళు ఎట్లా దొరుకుతారు అనేది ఏందో జరుగుతాయి కదా, 1 2 జరుగుతాయి. 130 మంది ఆయుధాలతోటి బ్యాచ్లుగా అంతకుముందు 500 తుపాకులు దొరికినాయి అన్నారు కదా మొత్తంగా తెలంగాణలో. ఇది కూడా నాకు అర్థం కాలే. నాకు అంటే నేను యుద్ధంలో పడి అనేక యుద్ధాలు పాల్గొన్నా, కానీ నాకు ఏం అర్థం కాలే. మరి ఇంకెవరికైనా అర్థమైతే చెప్తే ఇందామనుకుంటాను నేను. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి, శివధర్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఒకటే నేను చెప్పేది, వాళ్ళు అరెస్ట్ అయినరా, సరెండర్ అయినరా, వాళ్ళు ఏం చెప్పుకుంటారో అనేది ఉందో, నువ్వేం చేస్తావు అనేది ప్రశ్న. నువ్వేం చేస్తావు, నువ్వు చెయ్యాలి. వచ్చినావు సంతోషం, ఎట్టనో వచ్చినావు. కాబట్టి నేనేమంటున్నంటే నేను అందరినీ స్వాగతిస్తానా. సాయుధ పోరాటాన్ని వదిలి ఆయుధాలను వదిలేసి వచ్చిన వాళ్ళు మీరు రండి, వచ్చి మంచిది. మొదటిగా బతకడం ఫస్ట్ పాయింట్. ఎందుకంటే చచ్చిపోతారా, అయిపోయింది, అది తెలుసు. మనం ఏం మాట్లాడినా అది ఏం లేదు, రాజ్యం చాలా సీరియస్గా ఉన్నది విషయం అందరికీ తెలుసు. కాబట్టి రెండో విషయం, మీరు ప్రజల కోసం పనిచేయండి, తప్పులేదు అది.
కాబట్టి ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు ఏదైనప్పటికీ తప్పు ఒప్పో ఏదో మాట్లాడారు, కానీ ఇక నుంచి అయినా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మనం ప్రజలకు చాలా స్పష్టంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మనం ఏమీ ఇటాటి చెప్పకూడదు, స్పష్టంగా చెప్పాలి, ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి వాళ్ళని నేను కోరేది దేవిజీనైనా మల్లారాజు రెడ్డినైనా ఎవరినైనా. ఇప్పుడు తెలంగాణలో 500 మంది అంటారు కదా శివధర్ రెడ్డి, కాబట్టి వాళ్ళందరూ ప్రజలలో కూడా పనిచేయమనే కోరుతున్నా. శత్రుత్వం పెంచకూడదు, మేము గొప్పలము, వీళ్ళు నీచులు, వాళ్ళు ద్రోహులు అనేటి మాటలు ఏదో ప్రజలు నచ్చది, సమాజం నచ్చది, మంచి మాటలు కావు. మీరేంటిదో ప్రజలు పనిచేయండి, అందరితో కలవండి, అందరితో పనిచేయండి. అది కాదు మేము వేరే పని చేస్తామంటే మరి మీతోటి ఎవరు ఉంటారు? ఉండరు. కాబట్టి అది మీ జీవితాలకు, మీ కష్టాలకు, మీ త్యాగాలకు విలువ ఏదైతుందో తిరిగి మీరు పని చేయడం ద్వారానే ఆ విలువ వస్తుంది. కాబట్టి అది గుర్తించండి అనేది నేను వాళ్ళకి చెప్తున్నాను. సార్, పౌర సమాజం నుండి కానీ రాజకీయ విశ్లేషకుల నుండి కానీ చాలామంది రాజకీయ పార్టీ చాలామంది కూడా మీలాంటి వాళ్ళు చాలామంది కూడా అందరూ కలిసి ఉంటే బాగుంటుంది, ఒక వేదిక అయితే బాగుంటుంది, ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పోరాడితే బాగుంటుందన్న అనుకున్న సమయంలో రాజిరెడ్డి గారు అయితేంది, అలాగే దేవిజీ గారు అయితే మాత్రం ఈ మీడియా సమావేశాల్లో భాగంగా ప్రెస్ మీట్లలో చెప్పిన విషయం ఏంటంటే ఆశన్న మల్లోజుల వీళ్ళు ఉద్యమ ద్రోహం చేశారు, వీళ్ళు ఆయుధాలతో వచ్చి ఈరోజు పార్టీకి నష్టం చేశారంటూ కూడా ఒక అంశాన్ని తీసుకురావడం వల్ల వీళ్ళ యూనిటీ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు ద్రోహులా కాదన్నది సమాజం తేల్చేసింది కదా. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగానే వాస్తవంగా సోనుకు క్రెడిట్ కాదు. నేను చెప్పేది అంటే ఆ క్రెడిట్ అనేది సోనుది కాదు. ఆ క్రెడిట్ ఎవరిదనంటే మాడు జిల్లా కమిటీది. ఆ క్రెడిట్ ఎవరిదనంటే ఉత్తర బస్తర్ జిల్లా కమిటీది. ఆ క్రెడిట్ ఎవరిదంటే ఆశన్నది. ఎందుకంటే సోను కంటే ముందు 3 నెలల ముందట సోను ఎప్పుడు మాట్లాడిండు? ఆయన జూలై లోపల పేపర్ స్టేట్మెంట్ ఇస్తే అది పోలేదు, అది సెప్టెంబర్ 15కు వచ్చింది. అది సెప్టెంబర్ 15కు. కానీ జూలై కంటే ముందు 3 నెలల ముందట, అంటే బసవరాజు చనిపోయడానికంటే ముందు. బసవరాజు ఎప్పుడు చనిపోయిండు? మే 20 కదా, మే 20 చనిపోయింది కదా. మే 20 కంటే 2 నెలల ముందట వాళ్ళు మాట్లాడినరు. స్వయంగా వాళ్ళు మాట్లాడిన విషయం కూడా రణిత అంటే ఇప్పుడు జగదల్పూర్లో ఉంది, రాష్ట్ర కమిటీ నాయకురాలు, ఆదివాసి, చాలా ఫర్మ్గా ఉంది, చాలా ఫర్మ్గా ఉంది ఆమె మాట్లాడింది. ఆమె అంతకుముందు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇదే దేవిజీ స్టేట్మెంట్ ఇస్తే దానికి వ్యతిరేకంగా ఆమె ఇచ్చింది ఏంటంటే, దేవిజీ దాదా నువ్వు ఇట్లా మాట్లాడు, కరెక్ట్ కాదు అంటే ఈ మాట సోను దాదా కాదు, మొట్టమొదటగా మాట్లాడింది మేము మాట్లాడితే సోను దాదాని ఎందుకంటున్నావు నువ్వు? సోను దాదా ఎక్కడున్నాడు? ఒరిస్సాలో ఉన్నాడు. ఒరిస్సా నుంచి జూలై మధ్యన వచ్చిండు, ఆయనకేం తెలియదు. కాబట్టి మా జిల్లాలో కూడా అందరూ మేము మాట్లాడినాము, ఇది కుదరది, ఇప్పుడు చనిపోతున్నాము, అందరు వెళ్ళిపోతుండ్రు, దానికంటే ముందు అందరూ వెళ్ళిపోతుండ్రు, పోలీసులలో కలుస్తుండ్రు, వాళ్ళే పోలీసులు కలిసి దాడులు చేస్తుండ్రు, కాబట్టి మనకు గత్యంతరం లేదు అనే విషయం మేము అందరం చెప్పినాము. మేము బసవరాజు దాదా ఉన్నప్పుడు చెప్పినాము. మేము ఇవన్నీ మాట్లాడింది మేము కదా. మేము మాట్లాడిన విషయాలు కూడా నీకు కూడా తెలుసు కదా దాదా, తెలుసు, దేవజీకి తెలుసట, చాలా విషయాలు తెలుసు. కానీ అవన్నీ పక్కకు పెట్టి సోను దాదాని అంటున్నావు నువ్వు ఎందుకు? సోను దాదా చేసిన తప్పేంటిది? కాబట్టి ఇప్పుడు గత్యంతరం ఏమీ లేదు కదా అనే విషయం ఆమె మాట్లాడింది. బహుశా ఆమె రేపు కూడా రిపోర్ట్ రాస్తుంది, వివరంగా మాట్లాడుతా. ఆమె మొన్న వచ్చిపోయింది ఆశనతోటి, అసలు ఆమె మాట్లాడిపోయలేదు. రేపు ఏదో ఒక రోజు వస్తుంది, మాట్లాడుతుంది. చాలామంది మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ పోనీ ఇప్పుడు ఎవరో వచ్చారు, మరి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మొత్తం మావోయిస్టు పార్టీ అంటే అక్టోబర్ 15 నుంచి అంటే ఇప్పుడు 5-6 నెలల కాలం లోపల అందరు వచ్చేసారు కదా. అందరు మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు 90% పైగా వచ్చేసారు. 90% వాళ్ళు వచ్చేసి అంటే ఒక 500-600 మందో ఆయుధాలు చెప్పి అక్కడ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో ఉన్నారు. మరి తెలంగాణలో కూడా వచ్చారు. తెలంగాణలో కూడా కొంతమంది నాయకులు మాత్రం వాళ్ళు తుపాకులు ఇవ్వలే. మన చూడటానికి ఏంటంటే తుపాకులు ఇవ్వలేదు, చంద్రని ఇవ్వలే, ఇంకో నాయకుడు ఇవ్వలే. అబ్బో వీళ్ళు తుపాకులు ఇవ్వకుండా సరెండర్, చాలా గొప్ప పని అన్నట్టు ఉంది. మరి దాని పక్కపంటే మళ్ళీ ఆయుధాలు ఇచ్చారు కదా. మరి ఏ కేలు ఎస్ఎల్ఆర్లు ఎల్ఎం జిల్లుతా దాన్ని ఏమనాలి? జనం ఏమనుకోవాలి? మేము ఇవ్వలేదు అంటే నువ్వు ఇత్తనవా లేదా? మరి వాళ్ళు ఎట్లా ఇచ్చారు? ఎవరు చెప్పాలి దాని జవాబు? వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కదా. ఏదైనప్పటికీ ఆయుధాలు వచ్చేసినాయి. ఆయుధాలు నువ్వు ఇవ్వకపోతే కూడా పోలీసు వాళ్ళు తెస్తారు. నువ్వు ఎక్కడైనా పెట్టు, పట్టుకొని దంచి కొట్టి తెయిస్తే చూపించు అని చెప్పి అంటారు. కాబట్టి సాయుధ పోరాట పరిస్థితి లేనప్పుడు ఇంకా ఆయుధాలు దేనికి పనిచేస్తాయి?
ఇస్తుండ్రు కదా, అన్ని ఇచ్చిండ్రు కదా, ఇంకెక్కడనే ఆయుధాలు ఉన్నాయా? ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయా? ఏమైనా గుడ్లు పెడతాయా? కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో అవి జరిగిపోయింది. ఇప్పుడు ఆ బాటే అయిపోయింది కదా. సరే, నోటి దూల కోసం తిట్టుకొని సమాజం ప్రజలు చూస్తున్నారు, లక్షలాది కోట్లాది ప్రజలు ఉన్నారు. ఈ తిట్టుకునేటి ఏంటంటే వింటున్నారు. ఎందుకు ఇవి నోటి దూల తప్ప ఏమీ లేదు. నువ్వు ద్రోహి అని నోటి దూల. కాబట్టి అది బంద్ చేసుకొని నువ్వు ఎట్లా పని చేస్తావో, సోను ఎట్లా పని చేస్తారో కూడా ఉంటుంది ప్రశ్నే. సోను కూడా ఏం పని చేస్తాడు, చేస్తాడా చేయడా ప్రశ్ననే. రేపు చేయాలి. సరే, రేపు వస్తాడుగా, ఇవ్వాలనే మనం ఆయన అనలేము, ఆశని ఇవ్వాలని అనలేము. రేపు 2 నెలలకు 3 నెలలకు ఆయన వస్తాడు, దేవ్జీ వస్తాడు. మీరు తెలంగాణ తిరుగుతారు, దేశమంతా తిరుగుతారు, తిరగండి, చెయ్యండి. చేస్తే మంచిది, చెయ్యండి. నేను మీకు సపోర్టే మాట్లాడతాను. మీరు మంచి చేస్తే మీరు ఏదైనా చేయండి, మీకు సపోర్ట్గా మాట్లాడతాను. నేను 100% మాట్లాడతాను. నేను 100% మాట్లాడు. మీరు ప్రజల కోసం మంచి చేసే ప్రతిదీ మాట్లాడతాను నేను. కాబట్టి మీరు అనవసరంగా గొడవలు పడకండి అని నేను వాళ్ళకి చెప్తున్నాను. సార్, చివరిగా ఏం చెప్తారు? సో ఒకవైపు మావోయిస్టు ముక్త్ భారత్ మహాసభ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇటువైపు చాలామంది సరెండర్ అయిన వ్యక్తిని ఒక దగ్గర పెట్టి, అలాగే ఇటు ఆయుధాలను కూడా పెట్టి మేము పెద్ద విజయం సాధించాలని ప్రపంచ వేదిక మీద చెప్పాలని కేంద్రం ప్రయత్నం చేస్తుందట. అది కరెక్టేనా? ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎవరైనా కానీ అంటే కాంగ్రెస్ సాధ్యం కాదు, మేము చేసినాం. ఇప్పుడు వాళ్ళు సంవత్సర కాలం నుంచి కగారు నుంచి చెప్పిండ్రు కాబట్టి సరే, అది ఏదో రకంగా వాళ్ళకు ఒక రకమైన మిలిటరీ విజయం అంటాను నేను. మిలిటరీ విజయము అంటే మావోయిస్టు పార్టీ సరే చనిపోయినరు. సరే, చాలామంది ఎక్కువ మంది కూడా వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టి బయటకు వచ్చేసారు కాబట్టి అంటే ఇప్పుడు ఇది ఒక రకమైన విజయమే. సరే, 4 మిగులుతారా 10 మంది మిగులుతారా, ఇది నా దృష్టిలో ప్రశ్నే కాదు. కానీ వాళ్ళకు ఒక మిలిటరీ విజయం అని చెప్పవచ్చు నేను. కానీ రాజకీయ విజయం ఏం సాధించింది అనేది ఏందో మార్చి 31 తర్వాత చర్చిద్దాము కొన్ని విషయాలను. చాలా విషయాలున్నాయి దీని చుట్టూతో, చాలా విషయాలున్నాయి. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఏంటంటే చర్చించాల్సి ఉంటుంది. అది మనం ఒక్క మాటతోటి ఇది పూర్తి విజయము అని మనం చెప్పలేము. సరే, ఏదైనప్పటికీ వాళ్ళు ఏడాది కానీ చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు, ఒక విజయోత్సవాలు చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో పట్ల కూడా డీజీపీ శివధర్ రెడ్డి లేదా రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా దాన్ని చాలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చెప్పుకున్నారు కదా. ఇప్పుడు మన ఐజీ అంటే సుమతి రెడ్డి కూడా చాలా కృషి చేసినట్టు కూడా చెప్పుకున్నారు కదా. సరే, కొంతవరకు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ అర్థంలో వాళ్ళు చెప్పుకుంటారు. కానీ దీన్ని సమగ్రంగా అంటే నాలాంటి వాడు అన్నిటి విషయాల్లో కూడా సమగ్రంగా మాట్లాడతాం కాబట్టి నేను మాట్లాడేటప్పుడు సమగ్రంగా మార్చి 31 తర్వాత నేను మాట్లాడతా. ముందే మాట్లాడలేను కదా. అన్ని విషయాలు వచ్చినప్పుడు నేను మాట్లాడతా, తప్పకుండా మాట్లాడతాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినాక. ఇది మొత్తంగా ఆపరేషన్ ఖగార్ డెడ్ లైన్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం బలగాలను మోహరించి ఇటు లొంగుబాట్లకు అలాగే ఎలాగైనా మావోయిస్టు ముక్త్ భారతే లక్ష్యంగా ముందడుగేస్తుంది. ఇదే సందర్భంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనకు జరుగుతున్న పరిణామాలపై మాత్రం జంపన్న గారు మావోయిస్ట్ పార్టీలో ఒకనాడు కీలకంగా పనిచేసి కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నవారైతే మాత్రం జరుగుతున్న పరిణామాలపై అలాగే లొంగుబాటు గురై బయటకు వచ్చిన వారు కూడా చెప్తున్న వారిపై అలాగే భవిష్యత్తు కార్యాచరణ విషయంలో మాత్రం వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.